ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోలు పెడుతున్నాను కదా. చాలా లేట్ అయింది, సారీ, క్షమించండి. ఎందుకంటే ఒక చిన్న ప్రాబ్లం వల్ల పెట్టలేకపోయాను. ఎందుకంటే దేవుని పని సాగుతుందంటే ఖచ్చితంగా అపవాది ఏదో ఒక రూపంలో ఆటంకాలు అడ్డంకులు తెస్తానే ఉంటాడు కదా. దేవుని పని మాత్రం చక్కగా ముందుకి సాఫీగా సాగకూడదనే కదా ఏదో ఒక డిస్టర్బెన్స్ తెస్తానే ఉంటాడు. అట్లాగే నాన్నకు హెల్త్ బాగాలేదు, అందుకని ఊరెళ్ళాల్సి వచ్చింది, అందుకే పెట్టలేకపోయాను. అయినా సరే దేవుని చిత్తం, తండ్రి చిత్తం లేకుండా ఏది జరగదు. ఎంత అపవాది ఎన్ని క్రియలు, ఎన్ని ప్లాన్స్, ఎన్ని అడ్డంకులు తెచ్చినా కూడా అపవాది కన్నా శక్తిమంతుడు కదా మన తండ్రి. ఈ సర్వ సృష్టిని సృష్టించాడు. ఈ సృష్టికి రాజు మూలం ఎవరంటారు అంటే, అధిపతి ఎవరంటే అపవాదని చెప్తారు. అసలు సృష్టినే సృష్టించింది ఎవరు? ఈ సృష్టిని నిర్మించిన వాడే మన తండ్రి. అది కూడా ఆయన చేతులతో చేశాడా? నోటి మాటతోనే, ఒక్క మాట పలికితేనే ఈ సృష్టి అంతా కలిగింది కదా. మనిషిని తనకి ఇష్టమైన రూపంలో, తన రూపంలో ఇష్టంగా ప్రేమించి ఆయన స్వహస్తాలతో తండ్రి మనిషిని చేసి ఆ మట్టి, ఆ బొమ్మకి ఆయన ఊపిరిని ఊదాడు. కాబట్టే మనుషులు అంటే మనమంటే తండ్రికి అంత ప్రేమ. అపవాది మనల్ని ఎన్ని రకాలుగా డిస్టర్బ్ చేసినా తండ్రి మాత్రం మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి తండ్రి పని ఆపనివ్వడు, ముందుకు సాగేలానే తండ్రి చేస్తాడు. ఆ శక్తి తండ్రికి మాత్రమే ఉంది కదా. కాబట్టి చాలామంది కమెంట్స్ పెట్టారు, అంటే మీకు ప్రాబ్లమ్స్ పెట్టారు. అమ్మ ఇదిగో ఈ సమస్య ప్రార్థన చేయి, ఈ సమస్య, ఇంటర్వ్యూకి వెళ్తున్నాం ప్రార్థన చేయమని పెట్టారు. పిల్లలకి ఎగ్జామ్స్ అని ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు. ఆరోగ్యం బాగాలేదని ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు. ఈ 10 రోజులు పెట్టారు కానీ నేను చూడలేకపోయాను. ఎందుకంటే సెల్ ఉన్నా కూడా ఇప్పుడు పక్కన నాన్నకు బాగాలేదంటే హాస్పిటల్స్ అలా తిరుగుతూ ఉంటాం కదా, అందుకని ఫోన్ రిప్లై ఇవ్వలేకపోయాను, క్షమించండి. కానీ నాకు ఒకటే బాధేసింది, అన్ని సమస్యలతో ఉన్నారు కానీ ప్రార్థన చేయమని మీరు రిక్వెస్ట్ పెట్టినప్పుడు కనీసం మీ రిక్వెస్ట్కి రిప్లై కూడా ఇవ్వలేకపోయానే, ప్రార్థన కూడా చేయలేకపోయానే అని బాధ. ఎందుకంటే దేవుని కృపను బట్టి ఇప్పుడు మన పని అదే కదా, ఎదుటి వాళ్ళ పరిస్థితులు దేవుని దగ్గర పెట్టడమే కదా, ఎదుటి వాళ్ళ అవసరతలు దేవుని దగ్గర పెట్టడమే కదా తండ్రి అప్పగించిన పని. అది కూడా సరిగ్గా చేయలేకపోతున్నానే అనే బాధ. అయినా సరే ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా తండ్రి మాత్రం, మనం తండ్రిని విడిచిపెట్టినా మనల్ని తండ్రి విడిచిపెట్టడు. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డంకులు, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా మనుషులు, మనం ప్రేమించే మనుషులు కూడా మన బాధని, మన పరిస్థితులే అర్థం చేసుకోరేమో కానీ మన తండ్రి సర్వ సృష్టికర్త. మన తండ్రి ఎప్పుడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. మన బాధను అర్థం చేసుకుని మన అవసరతలు తండ్రికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా మీకు మీ ప్రార్థనకి తండ్రి జవాబిస్తాడు. నేనైతే ఇవ్వలేను, 24 గంటలు 24/7 నేనైతే అందుబాటులో ఉండలేకపోవచ్చు, నేనే పాటిదాన్ని. కానీ మన తండ్రి ఉన్నాడు 24/7, 24 గంటలు ప్రతి క్షణం కూడా తండ్రి మనల్ని చూస్తానే ఉంటాడు. మనకి ఏది అవసరం, ఏది అడగబోతున్నారు, ఏ విషయాన్ని నాకు చెప్పబోతున్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, నా దగ్గరకు వస్తారా రారా, మనుషుల మీద ఆధారపడతారా అని తండ్రి చూస్తానే ఉంటాడు కదండి, గమనిస్తానే ఉంటాడు. అంత గొప్ప తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న తండ్రి ఆ అధికారాన్ని, అంత గొప్ప సింహాసనాన్ని కూడా లెక్క చేయకుండా పక్కన పెట్టేసి ఎటువంటి అర్హత లేని కనీసం తండ్రి మీద ఆధారపడం, ఒక్కో సమయంలో తండ్రి మీదే సడుగుతాము. అయినా సరే తండ్రి మన మీద జాలిపడి, అరే పోనీలే పాపం తెలియదులే అని మన మీద జాలిపడి కనికరపడి మనం అడిగిన దానికి జవాబిస్తూ ఉంటాడు. మనం అడిగింది మనకు పంపిస్తూ ఉంటాడు. అందుకే మీకు ఒకటే చెప్తున్నాను, 24 గంటలు మనకు అందుబాటులో ఉన్న వాళ్ళ మీద మనం ఆధారపడితే మన సమస్యలు పరిష్కారం అవుతాయా, లేకపోతే కొన్ని రోజులు మనకు అందుబాటులో ఉండి, కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని గంటలైనా సరే అందుబాటులో లేని వాళ్ళ మీద మనం ఆధారపడదామా? అంటే నాకు మీరు పంపించారని కాదు, నేనే పాటిదాన్ని, కనీసం రిప్లై కూడా నేను ఇవ్వలేకపోయాను. కానీ 24 గంటలు మనకు అందుబాటులో ఉండి 24 మన ప్రార్థనకు జవాబిచ్చి 24/7 మన మీద దృష్టి పెట్టి 24 గంటలు మన మీదే ధ్యాస పెట్టి, మన మీదే ఆయన ఆలోచన, ఆయన చూపంతా మన మీదే పెట్టే అంత గొప్ప తండ్రి మీద ఆధారపడదాం. మనుషుల మీద మనం ఆధారపడద్దు, తండ్రి మీద ఆధారపడదాం. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, ప్రార్థించమని అడిగారు,
ప్రార్థించడం నేను ఫోన్ చూస్తేనే కాదు అసలు, నేను ప్రార్థన చేస్తే మీకు స్వస్థత వచ్చిందని కాదు, కానీ తండ్రి ఎప్పుడూ మన మీద దృష్టి పెడతానే ఉంటాడు. అదే ప్రార్థన తండ్రి పాదాల దగ్గర పెట్టండి, తండ్రి పాదాల దగ్గర కన్నీరు కార్చండి, ఖచ్చితంగా తండ్రి స్వస్థత పంపిస్తాడు. ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, నేను ప్రార్థన చేస్తే మీకు ఉద్యోగం వచ్చిందని గ్యారంటీ లేదు, కానీ తండ్రి మీద ఆధారపడితే, తండ్రి నుంచి జ్ఞానం పొందుకుంటే, తండ్రి సహాయం అడిగితే ఖచ్చితంగా తండ్రి సెలెక్ట్ చేస్తాడు. ఆ ఉద్యోగం మనకి సరైనదైతే దానిలో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు అని మనకైతే తెలియదు, కానీ తండ్రికి తెలుసు భవిష్యత్తులో నా బిడ్డకి ఏ ప్రమాదం కానీ, ఎటువంటి ఆపదలు కానీ, ఎటువంటి అవమానాలు రాకూడదు, రావు అని అంటేనే ఆ ఉద్యోగం సెలెక్ట్ చేస్తాడు తండ్రి. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళి మనం ఫెయిల్ అయినా కూడా బాధపడాల్సిన అవసరం లేదు, మనకి ఏది సరైంది, ఏ సమయంలో ఏది ఇవ్వాలి అని ప్రతిదీ కూడా తండ్రి సిద్ధపరిచే ఉంటాడు కదా. ఆ సమయానికి అది మనకు అందేలా చేస్తాడు. కానీ మనం తొందరపాటు, నేను వెళ్ళాను అన్ని ఆఫీసులకి తిరిగాను, అయినా సరే నాకు రావట్లేదు అంటే నాకు అంత తెలివి లేదా, నాకు అదృష్టం లేదా అని మన మీద మనకే కోపం, మన మీద మనకే ద్వేషం, మన మీద మనకే ఒక నమ్మకం అనేది కోల్పోతాము. కానీ అది సరైనదో కాదో మనకు తెలియదు, తండ్రికి తెలుసు. ఆ జీతం మనకి ఎంత జీతం ఇవ్వాలి, ఎలాంటి ఉద్యోగం ఇవ్వాలి, ప్రతిదీ కూడా తండ్రి ఏర్పాటు చేస్తున్నాడు నాకు అనుకొని ప్రశాంతంగా, సంతోషంగా, విశ్వాసంతో ఉండండి. అలాగే ఏ సమస్య అయినా సరే తండ్రి మీద ఆధారపడండి, మనుషుల మీద ఆధారపడవద్దు. మనుషులకి మనం ఎప్పుడు అందుబాటులో ఉంటారని మనం అనుకోకూడదు. 24 గంటలు అందుబాటులో ఉండేది మన తండ్రి. ఇక అంతకన్నా ఎవరైనా మనల్ని కనిపెట్టుకొని ఉంటారండి. మనం ప్రేమించే వాళ్ళు కూడా మనల్ని 24 గంటలు కనిపెట్టుకొని ఉంటారని గ్యారంటీ ఉందా? లేదు కదా. మనం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా కూడా తండ్రి ఎప్పుడు మనల్ని భద్రంగా కాపాడుతూ ఉంటాడు. ఏ పని చేసినా తండ్రిని మనం తలుచుకుంటే చాలు, తండ్రి మీద మన ధ్యాస ఉంటే చాలు, ఖచ్చితంగా మన తండ్రి మనకు తోడుగా మన ముందు తండ్రి నడిపిస్తాడు. అందుకే మీ మొదటి నుంచి ఛానల్ పెట్టిన మొదటి నుంచి నేను ఒకటే నేను కాదు, తండ్రి ఇచ్చిన ఆలోచన ఒక్కటే చెప్పేది, మనుషులకు మీరు దగ్గర అవ్వద్దు, మనుషుల మీద ఆధారపడొద్దు, మనుషులను నమ్ముకోవద్దు, మనుషుల సహాయం కోరుకోవద్దు, మనుషుల తోడు లేదే అని బాధపడొద్దు. అప్పుడు నాకు ఒకానొక సమయంలో నేను ఊరికి వెళ్ళేటప్పుడు నాకంటూ ఎవరు లేరు, తోడుగా ఎవరు లేరు, వచ్చే అవకాశం ఉంది అయినా సరే రాలేదు, ఒంటరిదాన్ని అయిపోయాను. అయినా సరే తండ్రి ఆ ఆలోచన రానివ్వకుండా తండ్రి ముందుండి తీసుకెళ్ళాడు, క్షేమంగా తీసుకెళ్ళాడు. ఒక్కదాన్నే కదా, అరే ఇంత దూరం వెళ్తున్నాను, కనీసం ఇదిగో వస్తానని ఒక్క మాట అనలేదు అని మనసుకు అనిపించింది. అయినా సరే వద్దు, మనుషుల తోడు ఎంతవరకు అది శాశ్వతమైన తోడు కాదని తండ్రి గ్రహించే హృదయాన్ని తండ్రి ఇచ్చాడు. అమ్మ, ఎందుకు నువ్వు మనుషుల తోడు రాలేదని నువ్వెందుకు బాధపడుతున్నావు, మనుషులు నీకు అండగా నిలబడలేదని నువ్వెందుకు బాధపడుతున్నావు అని తండ్రి మాట్లాడి అసలు ఆ ఆలోచన తీసేసి, ఆ దుఃఖం అనేది తీసేసి ఒక సంతోషాన్ని తండ్రి ఇచ్చాడు. అలా తీసుకెళ్ళాడు, క్షేమంగా తీసుకొచ్చాడు. అయితే నాన్నకి దేవుడి దయ వల్ల సర్దుకునిద్దండి. దేవుడి చిత్తమే ఏదైనా సరే, తండ్రి చిత్తం అయితే పూర్తి స్వస్థత వచ్చింది. తండ్రి చిత్తం కాకపోతే అది ఏదైనా ఆయన చిత్తమే. తండ్రి చిత్తానికి మాత్రం మనం అడ్డుపడకూడదు కదా. ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాడు. మీరు మాత్రం ఎప్పుడైనా సరే దేవుని మీద ఆధారపడండి, దేవుడికి దగ్గర అవ్వండి, దేవుని తోడు కోరుకోండి. తండ్రి సహాయం ఉంటే చాలు, తండ్రి నాకు తోడుగా ఉంటే చాలు, మనుషుల తోడు నాకు వద్దు, మనుషుల సహాయం నాకు వద్దు అని మీరు మనస్ఫూర్తిగా మీరు అనుకోండి. అదే మాట మీద నిలబడండి. ఖచ్చితంగా ఎవ్వరు మీకు అందుబాటులో ఉన్నా లేకపోయినా 24/7 అందుబాటులో ఉండేవాడు మన తండ్రి మాత్రమే. ఎంతోమంది ఎన్నో కామెంట్స్ పెట్టారు, ఎన్నో ప్రేయర్ రిక్వెస్ట్స్ పెట్టారు 10 రోజుల్లోనే. చాలా బాధేసింది. అయ్యో, ఇంత కనీసం ప్రార్థన చేసే ఒక మనసులో ప్రార్థన చేసినా కూడా నేనేమైనా గొప్పదన్నా, నేనేమైనా నీతిమంతురాల, భక్తి కలదన్నా, నా నీతి ఎంతో, నా భక్తి ఎంతో తండ్రికి తెలుసు కదా. కానీ దేవుని మీద మీరు పూర్తిగా ఆధారపడగలిగితే ఇక ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు.
తండ్రికి దగ్గర అవ్వండి. చాలామంది సిస్టర్ ఇదిగో మీకోసం మేము ప్రార్థన చేస్తున్నామని పెడుతున్నారు. చాలా సంతోషం. మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు, మీరెక్కడుంటారో నేనెక్కడుంటాను. కానీ దేవుని చిత్తం చూడండి. తండ్రి మనల్ని కలుపుతున్నాడు. ఆయనే కదా మనలందరినీ ఒక చోట సమకూర్చేది, తండ్రే కదా. దేవుని మీద ధ్యాస, దేవుని మీదే దృష్టి పెట్టండి, దేవుని మీదే ఆలోచన పెట్టండి, దేవుని మీద నమ్మకం పెట్టండి, దేవుని మీద విశ్వాసంతో ఉండండి. నేనైతే మీకు ఏ టైంలోనైనా నేను అందుబాటులో ఉండను. ఆయన ఉన్నా కూడా నేనేం చేయగలనండి? ఒక మామూలు మనిషిని కదా, నేనే పాటిదాన్ని. చాలామంది సిస్టర్ మీరు ప్రార్థన చేస్తే మాకు ఇది జరుగుతుంది, అట్లా నేను చేస్తే జరగట్లేదు. మీరు దేవునికి దగ్గర అవుతున్నారు. అది మీరు గమనించారో లేదో, మీ ప్రార్థనలో మార్పు వచ్చింది, మీ జీవితంలో కూడా మార్పు వస్తుంది, మీ ప్రవర్తనలో మార్పులు తెస్తున్నాడు తండ్రి. ఆ దృష్టి అదే పని మీద తండ్రి ఉంటాడు. మనం దారి తప్పిపోతుంటే చూసి వదిలిపెట్టడండి తండ్రి. సరిచేస్తానే ఉంటాడు. మనం ఒకళ్ళ మాట వినకపోతే ఇంకొకళ్ళ ద్వారా తండ్రి మాట్లాడతాడు, వాళ్ళ మాట వినకపోతే ఇంకొకళ్ళని పంపిస్తాడు. అంతేగాని విడిచిపెట్టడండి తండ్రి. అందుకే మీరు చేసిన ప్రార్థనకే తండ్రి మీకు జవాబిస్తున్నాడు, మీరు జవాబు పొందుకుంటున్నారు. ఒకానొక సమయంలో జవాబు రాలేదు అని నిరుత్సాహపడిన వాళ్ళు కూడా, ఒక సిస్టర్ చెప్పింది, సిస్టర్ ఇట్లా స్థలం అమ్మకానికి పెట్టాను, ఇల్లు అమ్మకానికి పెట్టాను, ప్రార్థించమని అడిగారు. ప్రార్థన చేసాం మొన్నటి దాకా, తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది. మీరు చేసుకునే ఉంటారు కదా, ఖచ్చితంగా మీరైతే ప్రార్థన చేసుకునే ఉంటారు కదా. మీ ప్రార్థన తండ్రి విని ఆ ఇల్లు అమ్ముడు పోయేలా తండ్రి కృప చూపించాడంట. అలాగే మీకు కూడా చాలామందికి ప్రార్థనకి జవాబు వస్తుంది కదా. మరి నేను ఈ 10 రోజులు నేను చేసినా చేయలేదు, అయినా సరే జవాబు పొందుకున్నారు అంటే ఖచ్చితంగా మన తండ్రి దృష్టి మీ మీద ఉంది అని అర్థం. నా ప్రార్థన వినడేమో అనుకోవద్దు, నా ప్రార్థనకి బలం లేదేమో అనుకోవద్దు, నా ప్రార్థన సరైందో కాదు అని బాధపడొద్దు, భయపడొద్దు. తెలిసి తెలియని ప్రార్థన వచ్చిరాని మాటలతో మాట్లాడితే మన పిల్లలు మనం ఎంత సంతోషిస్తాం. ముద్దు మాటలు, వచ్చిరాని మాటలు మాట్లాడేటప్పుడు, అప్పుడప్పుడే మాటలు వస్తున్నప్పుడు మనం ఎంత మురిసిపోతాం తల్లిదండ్రులుగా. అలాగే ఉండేది తండ్రి మనసు కూడా. మనకు వచ్చిరాని ప్రార్థన చేయడం కూడా రావట్లేదు, ఎలా అడగాలో నాకు తెలియట్లేదు అని మీరు కమెంట్స్ పెడతా ఉంటారు. ఆ వచ్చిరాని ప్రార్థనకి తండ్రి మురిసిపోతాడు. తెలిసి తెలియని ప్రార్థన, వచ్చిరాని ప్రార్థన, మన చిన్నపిల్లల విషయంలోనే మీరు గమనించుకోండి, మీరు ఆలోచించుకోండి. ఆ ముద్దు మాటలు, వచ్చిరాని మాటలు, పలకన మాటలకి మనం ఎంత మురిసిపోతాం, అంతకన్నా మురిసిపోతాడండి మన తండ్రి. వినడు అని మీరు అనుకోవద్దు, ఖచ్చితంగా వింటాడు, జవాబు కూడా ఇస్తాడు. కాబట్టి దేవుడి మీద దృష్టి పెట్టండి, దేవుడికి దగ్గర అవ్వండి, మనుషుల మీద ఆధారపడొద్దు, మనుషుల వైపు చూడొద్దు. నాతో పంచుకోండి, కానీ నాకన్నా ముందు నేనే పాటిదాన్ని, నేను ఏమీ చేయలేను. కానీ తండ్రి సమస్తము చేయగల శక్తి గల తండ్రికి మన సమస్యలు పెడదాము. ప్రైజ్ ది లార్డ్.